ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ హంసవాహన సమాయుక్త విద్యాదానకనే మమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ ప్రణామములు. మనము భగవద్గీత అధ్యయనంలో భాగంగా మొట్టమొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగాన్ని గురించి మనకు చేతనైనటువంటి చర్చను మనము కొనసాగించుకుంటున్నాము. అర్జునుడు ఎప్పుడైతే తన వారిని తన ఎదుటి పక్షం వారైనటువంటి దుర్యోధనాదులను అందరినీ చూసిన తర్వాత వారంతా తనవారేనని, ఎవరి కోసమైతే తాను ఈ యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడో వారందరినీ చంపిన తర్వాత తనకు కలిగేటువంటి సుఖాన్ని కానీ, రాజ్యాన్ని కానీ, భోగాన్ని కానీ, జీవితాన్ని కానీ అనుభవించడం వలన తనకి ఏమాత్రము కూడా తృప్తి కానీ శాంతి కానీ లభించదు. కాబట్టి తాను యుద్ధము చేయటానికి విముఖతను, తన బలహీనతను మరీ మరీ కృష్ణ పరమాత్మకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అందులో భాగంగా నిన్న మనం చెప్పుకున్న శ్లోకంలో ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిమ్ను మహే కృతే. ముల్లోకాలు తనకి ఇచ్చినా కూడా తాను ఈ యుద్ధాన్ని చేయడానికి సన్నద్ధుడు కాలేకపోతున్నానని, మరి అటువంటప్పుడు కేవలము ఈ చిన్న భూ పరిమాణము కోసమని తాను యుద్ధము చేయవలసినటువంటి అవసరమే లేదని, తాను యుద్ధము చేయలేనని, ఎవరి కోసమైతే తాను ఈ యుద్ధానికి వచ్చాడో వారే మరణించడానికి జీవితాన్ని పణంగా పెట్టి యుద్ధభూమిలో వచ్చిన తర్వాత ఈ యుద్ధము చేయడం వలన తనకు కలిగేటువంటి లాభము ఏమాత్రము లేదనేటువంటి విషయాన్ని నిన్నటి రోజున తాను పరమాత్మతో వివరించుకున్నాడు. ఈనాటి శ్లోకంలో ఆ పైన ఈ విధంగా అంటున్నాడు. నిహత్య ధాత రాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఓ జనార్దన, ఈ ధార్తరాష్ట్రులను చంపి
మనము బాపుకున్నది ఏమి? మనము మూట కట్టుకునేది ఏమున్నది? ఈ ఆతతాయిలను చంపటం వలన మనకు పాపమే కలుగును అని చెప్తున్నాడు. ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్ర పుత్రులైనటువంటి కౌరవులను ఆతతాయిలు అనేటువంటి సంబోధనతో ఆయన చెప్తున్నాడు. ఆతతాయిలు ఎవరు? ఈ ఆతతాయిలు వీరు ఆకతాయిలు కాదు. ఆకతాయిలను మనము వదిలివేయవచ్చును, కానీ నీతి శాస్త్రం ప్రకారము ఆతతాయులను వదిలివేయరాదు, వారిని వదిలిపెట్టరాదు. ఆతతాయి వధోద్యతే అని నీతి శాస్త్రం చెప్తోంది. ఆతతాయి కనబడితే ఏమాత్రము కూడా విచారణ లేకుండా వారిని చంపివేయవలసినదే అనేటువంటి వాక్యాన్ని నీతి శాస్త్రం చెప్తోంది. మరి ఎవరి ఆతతాయిలు? ఎవరు చంపాలి? ఆతతాయిలు ఒకవేళ మనకే ఎదురైతే మన జీవితంలో మనకి చంపేటువంటి అర్హత ఉన్నదా అంటే లేదు. ఈ ఆతతాయిలను వధించేటువంటి అర్హత, ఆ బాధ్యత, ఆ కర్తవ్యము కేవలము పరిపాలకులకే ఉన్నది. రాజ్యము చేసేటువంటి వారికి వారి రాజ్యంలో ఆతతాయిలు ఉన్నట్లయితే వారిని తక్షణమే వధించేటువంటి బాధ్యత, కర్తవ్యము వారికి ఉన్నది అని నీతి శాస్త్రము చెబుతోంది. మరి ఆతతాయిలు ఎవరు? ఎటువంటి వారిని ఆతతాయిలు అంటారు అనంటే అగ్నితః గరదశ్చైవ శస్త్రపాణిః ధనాపహః క్షేత్రహరః దారహరః ఆతతాయినః. అగ్నిదహ అంటే ఇంటికి నిప్పంటించేవారిని, ఇంటిని కూల్చేవారిని కాదు, ఇంటికి నిప్పంటించేవారిని. గరదశ్చైవ, గరదము అంటే విషము, విషాన్ని పెట్టి చంపచూసేవారిని. శస్త్రపాణి, అస్త్రశస్త్రాలు చేతపోని యుద్ధానికి సన్నద్ధులై వచ్చినటువంటి వారిని. ధనాపహ, ఎదుటివారి ధనాన్ని అపహరించినటువంటి వారిని. క్షేత్రహరహ, ఎదుటివారి క్షేత్రము అంటే స్థలము, భూమిని అపహరించిన వారిని. ఆ పైన దారహరహ, పరదారలను, పరస్త్రీని అపహరించిన వారిని, పరస్త్రీని అవమానించిన వారిని తప్పక వధించి తీరవలెనని నీతి శాస్త్రము చెబుతోంది. అయితే దుర్యోధనాదుల విషయంలో ఈ 6 గుణాలలో, 6 లక్షణాలలో ఏదన్నా ఒకటన్నా ఉందా లేదా అన్నీ ఉన్నాయా అనేది ఒక్కసారి మనం విచారించి చూసుకుంటే, అగ్నిదహ వారు వారణావతంలో పాండవులు ఇంకా వారికి వివాహము కూడా కాని పూర్వము వారిని విహారయాత్ర అనే పేరుతో వారిని పంపించి లక్క ఇంటిలో నిప్పును పెట్టి చంపచూశారు ఈ దుర్యోధనాదులు. కాకపోతే విదురుడు మహాజ్ఞాని, తెలివైనవాడు కాబట్టి వీరి యొక్క దురాలోచనని ముందే గ్రహించి వారిని అటువంటి ఆపద నుండి పాండవులను రక్షించడానికి తన వంతు తన ప్రయత్నాన్ని పూర్తిగా చేయడంతో భీముడు తన తల్లిని, అన్నదమ్ములను అందరినీ కూడా ఆ లంక ఇంటి నుంచి బయటకి తీసుకొని వెళ్ళి ప్రాణాలను నిలబెట్టుకున్నారు. అంటే ఈ అగ్నిదహ అనేటువంటి ఈ దుర్లక్షణం ఏదైతే ఉందో అది దుర్యోధనాదులలో సంపూర్ణంగా ఉంది. గరదశ్చైవ, చిన్నప్పుడే భీముడికి అన్నంలో విషాన్ని కలిపి పెట్టి
గంగా నదిలో పడవేయించడము అనేది మనం మహాభారతంలో మనకి తెలిసినటువంటిదే. అంటే విషాన్ని పెట్టి భీముణ్ణి చంపచూశారు. కాబట్టి ఈ దురలక్షణం కూడా దుర్యోధనాదులలో ఉన్నది. తరువాత క్షేత్రహరహ, వారి యొక్క ఇంద్రప్రస్థాన్ని వారు కష్టపడి దానిని అభివృద్ధి చేసుకొని పంటలకు అనుకూలమైనటువంటి ఒక ఎడారి ప్రాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకొని ధర్మరాజు తన తమ్ములతో కలిసి ధర్మం పరంగా పరిపాలిస్తున్నప్పుడు వారు మాయాద్యూతం పేరుతో వారిని ద్యూతానికి ఆహ్వానించి వారిని అడవుల పాలు చేసి వారి యొక్క క్షేత్రాన్ని వారు తీసుకున్నారు, బలవంతంగా తీసుకున్నారు. అంటే వారికి క్షేత్రహరహ అన్నది కూడా వారికి సంపూర్ణంగా వారికి అనువదిస్తుంది. తరువాత దారహరహ, నిండు సభలో ద్రౌపదీదేవి ఆమెని ఏకవస్త్రయై ఉండగా వస్త్రాపహరణము చూసి నిండు సభలో పెద్దలందరి సమక్షంలో ఆమెని అవమానించిన తీరు మనకు తెలిసినదే. అంటే ఈ ఆతతాయిలు అనేటువంటి వారికి ఉండవలసినటువంటి 6 లక్షణాలు కూడా కౌరవులలో పూర్తిగా ఉన్నవి. అటువంటి వారిని చంపడం అనేది వీరి పాండవుల యొక్క కర్తవ్యము. దీనివలన వారికి ఏలాంటి పాపము కూడా తగలదు. అయినప్పటికీ నీతి శాస్త్రంలో ఇంకొక మాట కూడా చెప్తున్నారు. ఆతతాయిన్యం హన్యాత్తం హన్యాదేవ విచార. ఆతతాయులను ఏ రకమైనటువంటి విచారము లేకుండా వారిని చంపివేయవచ్చు. ఆతతాయిన్యం హన్యాత్తం హన్యాదేవ విచార. ఏ రకమైనటువంటి ఆలోచన విచారము లేకుండా వారిని, ఏ రకమైనటువంటి విచారణ లేకుండా వారిని చంపివేయవచ్చు. అయితే ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? వారు ఆతతాయిలే అయినప్పటికీ కూడా వారిని చంపడం వలన పాపమే కలుగుతుంది. పాపమే వాసయేద్ అస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః అంటున్నాడు. ఆతతాయిలు అయినప్పటికీ వారిని చంపడం వల్ల మనకు పాపమే కలుగుతుంది అంటున్నాడు. మరి అర్జునుడికి ఈ నీతి శాస్త్రము తెలియదా అంటే 100కి 100 పాళ్ళు అర్జునుడికి నీతి శాస్త్రము తెలుసు. అయినప్పటికీ ఆయన నీతి శాస్త్రానికంటే మించి ధర్మశాస్త్రం వైపు తన చూపుని మరల్చి, ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? జీవహింస పాపము అని చెప్తుంది. జీవహింస పాపము కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించి, పైగా నీతి శాస్త్రం కంటే ధర్మశాస్త్రము ఒక మెట్టు ఎత్తులో ఉంటుంది. నీతి శాస్త్రానికి మించి ధర్మశాస్త్రము ఎత్తులో ఉంటుంది. మా హింసాత్ సర్వభూతాని అని అంటోంది. భూతాలని సంహరించవద్దు, ఏ భూతాన్ని సంహరించవద్దు అనేటువంటిది ధర్మశాస్త్రం యొక్క వాక్యము. ఇంకొక మాట ఏమనుకుంటున్నాడు ఆయన మనసులో? ఆలోచన ఏమిటి? నీతి శాస్త్రాత్తు ప్రబలం ధర్మశాస్త్రం ఇది స్థితి. నీతి శాస్త్రం కంటే ధర్మశాస్త్రము ప్రబలమైనది, అంటే సంపూర్ణంగా ఆచరించతగ్గది. కాబట్టి నీతి శాస్త్రాన్ని నేను పక్కన పెట్టి ధర్మశాస్త్రాన్ని నేను అవలంబిస్తాను. ఆ ధర్మశాస్త్రం ప్రకారము ఏ భూతాన్ని కూడా హింసించరాదు అనేటువంటి వాదనని
తన మనసులో ఉంచుకొని ఈ ఆతతాయులను చంపడం వలన మనకు పాపమే కలుగుతుంది. పాపమే వాశ్రయేత్ అస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. అయితే అర్జునుడి ఉద్దేశంలో ఇంకొకటి కూడా ఉంది. శస్త్రపాణి అనేటువంటి మాటని మనము ఆతతాయిల లక్షణాల్లో ఒక లక్షణంగా చెప్పుకున్నాం. శస్త్రపాణి అంటే అస్త్రశస్త్రాలు ధరించినవాడు. కౌరవులందరూ అస్త్రశస్త్రాలని ధరించి యుద్ధానికి వస్తే పాండవులు ఉట్టి చేతులతో యుద్ధభూమిలోకి అడుగిడారా? లేదు. వారందరూ కూడా అస్త్రశస్త్రాలని చేతపూని యుద్ధానికి సన్నద్ధులయ్యే వచ్చారు. మరి పాండవులకు కౌరవులు ఆతతాయిలుగా కనపట్టినప్పుడు అవతలి పక్షం వారైనటువంటి కౌరవులకు పాండవులు ఆతతాయిలుగా కనబడరా? తప్పక కనబడతారు. అయితే పాండవులలో ఈ ఆతతాయి లక్షణం అనేది ఎలా వచ్చింది? అది కేవలం ధర్మాన్ని నిలపటానికి మాత్రమే, ధర్మరాజ్య స్థాపనకు మాత్రమే వారు శస్త్రాలు పూని వచ్చారు. కానీ ఎదుటివారి ధనాన్ని కానీ, ఎదుటివారి ఆస్తులను కానీ, ఎదుటివారిని అన్యాయంగా అక్రమంగా వధించడానికి వాళ్ళు శస్త్రాలు పూని రాలేదు. పైగా ఈ 6 లక్షణాల్లో కేవలము ఒక లక్షణము అంటే శస్త్రాలు పూనడము అనేటువంటిది మాత్రమే పాండవులలో ఉన్నది. అది కూడా ధర్మరక్షణార్థమై. అటువంటప్పుడు పాండవులు ఆతతాయిలు ఎలా అవుతారు అంటే అర్జునుడి యొక్క ఈ ఆలోచన సరైనదిగా ఉందా అంటే లేదనే చెప్పుకోవాలి. ఆయన తనలో కలిగినటువంటి మమకారము, బంధుప్రీతి, కుటుంబ వ్యవస్థపై తనకున్నటువంటి విపరీతమైనటువంటి నమ్మకము ఆయనను ఈ విధంగా మాట్లాడేలా చేస్తోంది. కానీ నిజానికి వీరు యుద్ధానికి వచ్చినది కేవలము ధర్మస్థాపనకు మాత్రమే. కౌరవులు ఖచ్చితంగా ఆతతాయిలే. ఆతతాయిలని నీతి శాస్త్రాన్ని అనుసరించి వధించి తీరవలసినదే. ఈ విషయము కృష్ణ పరమాత్మకు తెలియదా? 100కి 100 పాళ్ళు తెలుసు. కానీ ఆయన అర్జునుల్లో కలిగినటువంటి ప్రతి భావాన్ని వ్యక్తీకరించటానికి తాను కేవలము ఒక శ్రోత అయి వింటూ ఉన్నాడే కానీ ఏ ఒక్క మాటకి కూడా ప్రతిస్పందన అనేది ఆయన చేయటం లేదు. ఈ శ్లోకంలో మరొక్క అర్థం ఉంది. ఆ అర్థం ఏమిటంటే జనార్దన అని ఇక్కడ ఆయన సంబోధిస్తున్నాడు. అర్జునుడు కృష్ణ పరమాత్మని ఇక్కడ జనార్దన అనే నామంతో సంబోధిస్తున్నాడు. జనార్దనుడు ఎలా అయ్యాడు? అసలు జనార్దనుడు అంటే ఎవరు? కృష్ణ పరమాత్మని జనార్దన అనేటువంటి సంబోధనతో అర్జునుడు ఎందుకు చేయవలసి వస్తోంది అంటే జనార్దన అనే పదానికి అర్థము జనాల యొక్క పాపాలకు తగిన శిక్షలను వేసేటువంటి వాడు జనార్దనుడు. జనాలు చేసేటువంటి మన పాపాలకు తగిన శిక్షను, ఎందుకంటే మనము ఇదివరకే ఎన్నోసార్లు చెప్పుకున్నాము, భగవంతుడు మనకిచ్చేటువంటి సుఖదుఖాలు రెండు కూడా కేవలము మన కర్మల పైన ఆధారపడి ఉంటాయే కానీ ఆయన స్వతహాగా మా జీవి మీద కూడా ఆయనకి మమకారము కానీ పగ కానీ ఆయనకి ఉండదు. ఆయనకి ఎవ్వరు తన పర అనేటువంటి వాళ్ళు లేరు. తాను చెప్పిన విధంగా నడుచుకునేవారుని ఆయన ఇష్టపడతాడు. అర్జునుడు ఆయనకి
అందుకే ప్రీతిపాత్రుడు కాబట్టే అర్జునుడి రథానికి సారథిగా ఆయన ఒప్పుకున్నాడు. అర్జునుడికి ఇప్పుడు కలిగినటువంటి అనేక విధాలైనటువంటి అనుమానాలు, శంకలు, వీటన్నిటినీ కూడా తన అమృత వాక్కుల ద్వారా ఆయన తీర్చబోతున్నాడు. ఇంతమంది ఉండగా భారతంలో అర్జునుడికే తాను ఎందుకు గీతోపదేశం చేయబోతున్నాడు అంటే అర్జునుడి మీద ఆయనకి ఉన్నటువంటి ప్రీతి. ఇది తానే స్వయంగా అర్జునుడితో ఆయన ముందు పలకపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వస్తే అర్జునుడు ఏమంటున్నాడు? జనార్దన అంటున్నాడు. జనార్దన, ఇప్పుడు నేను గనక ఈ ఎదుటి పక్షం వారిని ఆతతాయిలైనప్పటికీ నేను చంపితే నువ్వేం చేస్తావు? నేను చేసినటువంటి ఈ పాపానికి నీవు నాకు శిక్షను వేస్తావు. అప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టవుగా, నేనంటే నీకు ప్రీతిని నన్ను వదిలిపెట్టవుగా. ప్రీతి ఉన్నా నేను చేసినటువంటి పాపానికి నాకు శిక్ష వేస్తావు అని పలుకుతున్నాడు. అందుకనే జనార్దన అంటున్నాడు. కానీ అర్జునుడు ఈ క్షణంలో ఆయన ఊహించలేకపోతున్నాడు తాను చేసేది పాపము కాదని. అందుచేత ఇది ధర్మస్థాపన కోసమని తాను యుద్ధంలో పాల్గొంటున్నానని, ధర్మస్థాపనలో తాను కూడా కృష్ణ పరమాత్మతో కలిసి భాగస్థుడునయ్యానని ఊహించలేక ఇది కేవలము తనవారు అనేటువంటి ఒక మమకారము చేత తాను ఈ విధంగా పలుకుతున్నాడు. ఆపై శ్లోకంలో ఏమంటున్నాడు? తస్మానార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రాలను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖమెట్లా అబ్బును? ఇక్కడ అర్జునుడు మాధవ అంటున్నాడు. మాధవ అనే పదానికి రెండు అర్థాలున్నాయి. లక్ష్మీదేవి ఆయన హృదయంలో నిలిచి ఉంది కాబట్టి ఆయన మాధవుడు. మరి ఒక అర్థము మధువు అనేటువంటి రాక్షసుడిని చంపాడు కాబట్టి ఆయన మాధవుడైనాడు. ఇక్కడ అర్జునుడి ఉద్దేశము మాధవ అని సంబోధించడంలో నీవు మధువు అనేవాడు రాక్షసుడు కాబట్టి రాక్షస సంహారం చేయడము నీ కర్తవ్యము కాబట్టి నువ్వు ఆ రాక్షసుణ్ణి చంపి ప్రజలకు శాంతిని చేకూర్చావు. అయితే ఇక్కడ ఉన్నది రాక్షసులు కాదు, స్వజనులు, స్వబాంధవులు, మా బంధువులు. ధార్తరాష్ట్రులు ఎవరు? మా పెదనాన్న పిల్లలు. వారే కాక వారి మిత్రులు, బంధువులు. ఇంతమందిని చంపడం వల్ల ఏ రకమైన సుఖం వస్తుంది? ఇది సుఖానికి ఏ రకమైనటువంటి హేతువు అవుతుంది? నాకు కలిగిన ఈ పరిస్థితి యుద్ధము చేయకుండుటకై నేను ఇంతవరకు పలికిన పలుకులను నా మదిలో రేకెత్తిన ఆలోచన సరళిని కలబోసి చూడగా దుర్యోధనాదులను చంపడము నాకు అనుచితంగా కనిపిస్తోంది. నేను ఏ రకంగా ఆలోచించినా కూడా వీరు నా బంధువులు. ఈ బంధువులను చంపడం అనేది ఏమాత్రం కూడా ఉచితము కాదు. నా కుటుంబాన్ని నేనే నాశనము చేసుకున్నటువంటి వాడిని అవుతాను. నాకు స్వతహాగా కుటుంబ వ్యవస్థ మీద గొప్ప నమ్మకం ఉన్నది. కుటుంబం అనగా కేవలము మేము, నా తల్లి, మా అన్నదమ్ములు కాదు. మా పెదనాన్న పిల్లలు, ఆచారులు, బంధువులు, బావమరుదులు, పెదతండ్రులు, పినతండ్రులు, మేనమామలు, పిల్లనిచ్చిన మామలు, బావమరుదులు, వారి కోసమై వచ్చిన వారు, వారి బంధువులు, వారి పిల్లలు, మనమలు, మనమరాళ్ళు,
వారి స్త్రీలు ఇంతమందిని కలిసి నేను స్వబాంధవులుగా నేను తలచినప్పుడు ఈ కౌరవాదులను చంపడం అనేది నాకు ఏమాత్రము కూడా ఉచితముగా తోచటం లేదు. దీనివల్ల వీరిని చంపడం వలన నాకు ఏ రకమైనటువంటి సుఖాన్ని పొందను అనేటువంటి భావము నాలో పూర్తిగా బలంగా కనబడుతోంది. కుటుంబ నాశనం అనేది ఇరువురికి సమానమే కదా. ఒకవేళ కౌరవులే నా వైపు వారందరినీ, మా వైపు పాండవ పక్షం వైపు వారందరినీ చంపినా కూడా కుటుంబ నాశనమే అవుతోంది. ఎదుటి పక్షం వారిని చంపినా కూడా కుటుంబ నాశనమే కలుగుతోంది. కుటుంబ నాశనము అనేది ఏమాత్రము కూడా తగినది కాదు, ఉచితము కాదు. ఇంతమందిని నాశనము చేసుకున్న తర్వాత ఎవరి కొరకు రాజ్యాన్ని పాలించాలి అనేటువంటి తన బాధని ఈ అర్జునుడు ఈ శ్లోకాల ద్వారా తిరిగి తిరిగి మరల అనేక విధాలుగా అనేకమైనటువంటి కోణాలలో పరమాత్మ ముందు వ్యక్తపరుస్తున్నాడు. ఆ పై శ్లోకంలో ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము రేపు చర్చించుకుందాము. ఈరోజు మాత్రము మనము అర్జునుడికి కుటుంబ వ్యవస్థ పైన, తర్వాత తను ఎంతటి కరుణామయుడు, ఆతతాయులైనప్పటికీ కూడా వారిని చంపకూడదు అనే, చంపితే పాపము అని నీతి శాస్త్రం కంటే కూడా ధర్మశాస్త్రానికి ఆయన ఇచ్చేటువంటి విలువని మనం ఒక్కసారి గమనిస్తే మనకి ధర్మశాస్త్రం ఏంటి, దాన్ని ఎందుకు మనం అంతగా గౌరవించాలి, ఎందుకు దాన్ని మనం అవలంబించాలి, అర్జునుడు మనకు ఏ రకంగా ఎందుచేత మనకి ఆదర్శ పురుషుడైనాడు అనే విషయాన్ని మనము ప్రతిరోజు కూడా తలుచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఆతతాయిల విషయంలో మనము చివరిగా ఒక్కసారి ఒక మాట అనుకొని ఈ కార్యక్రమాన్ని ఈనాటికి ముగిద్దాము. ఆతతాయిలని విచారణ లేకుండా చంపవలను అంటే అది చట్టాన్ని మన చేతిలో తీసుకోవాలని కాదు. మనకు ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యంలో దానికై ఒక వ్యవస్థ ఉన్నది, ఒక పోలీసు వ్యవస్థ ఉన్నది, ఒక ఆర్మీ అనేటువంటి వ్యవస్థ ఉన్నది. వారు దేశ రక్షణకై, ప్రజారక్షణకై, ధర్మస్థాపనకు వారు నియమింపబడ్డారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా ఎదురైనప్పుడు, ఏ ఆతతాయి అయినా మనకి ఎదురైనప్పుడు మనము చంపాలి, నీతిశాస్త్రం చెప్పింది అని మనము భావించకూడదు. మనము వారికి కంప్లైంట్ ఇవ్వాలి, అది చేసే పని వారిది. మనము కేవలము ప్రజలము మాత్రమే. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. జై శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.